హైదర్ నగర్ డివిజన్ మిత్రా హిల్స్ కాలనీలో హెచ్ఎండిఏకు చెందిన సుమారు 3,500 గజాల స్థలాన్ని వేలం వేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ చేవెళ్లి ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి వినూత్నంగా నిరసన చేపట్టారు. కాలనీలో పార్క్లో చిన్నారులతో కలిసి పడుకుని నిరసన తెలిపారు. కాలనీకి సమీపంలో పార్క్ సౌకర్యం లేదని హెచ్ఎండిఏ స్థలం వేలం వేయకుండా ప్రజా అవసరాలకు అనుగుణంగా పార్క్ అభివృద్ధి చేయాలని కాలనీ వాసులు 2 వారాలుగా ఆందోళన చేస్తున్నారు. వారి నిరసనకు ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, రవికుమార్ యాదవ్ మద్దతు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే స్థలాన్ని వేలం వేయాలనే నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. లేకపోతే తమను సమాధి చేసి ఆ తర్వాతే కార్యక్రమం నిర్వహించాలన్నారు కొండ విశ్వేశ్వరరెడ్డి. ఈడ అర్బన్ కాంక్రీట్ జంగల్ అవుతున్నది. అన్ని కాంక్రీట్ చుట్టుపక్కల చూస్తే ఎంతో ప్రభుత్వ భూములునే ఎన్నో పార్కులుండే పార్కులు కూడా కబ్జా చేసుకున్నారు. పిల్లల కోసం ఉండేది పార్కులు, ప్లే గ్రౌండ్లు, పెద్దల కోసం ఉండే పార్కులను కూడా కబ్జా చేసుకుంటున్నారు. మొన్న కాదు 2 ఏళ్ల కింద కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తే అందరం కలిసి ఆపినాము. కమిషనర్ గారికి రాసినాము. ఎవరు దాని ఇంట ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అని అందరికి కూడా తెలుసు. అయితే కమిషనర్ గారు రాస్తే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే అధికార పార్టీకి దుంకిండు. ఆయనకు అలవాటే అది. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ దుంకాలే. ప్రజలది కాదు, ఓట్లేసే ప్రజలు. తప్పు పని చేస్తే అప్పుడు తప్పును అధికార పార్టీలు ఉంటేనే నాకు లాభం అవుతుందని ప్రతిసారి అధికార పార్టీలకు దునికిండు. ఒక్కసారి కాదు, దునికి నేను అధికార పార్టీలు ఉన్నా అని అహంకారము, ఆ ధైర్యంతో ఎట్టి పరిస్థితి చేస్తా అని కమిషనర్ కూడా పెట్టిండు. అయితే అప్పుడు ముఖ్యమంత్రికి రాష్ట్రం ఇది పార్కే ఉండాలంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చి దీన్ని పార్క్ గా ఉంచాలని చెప్పిండు. ఏమి కాలేదు 2 ఏళ్ళే కదా. మళ్ళా ఇప్పుడు దీని మీద కన్నబడ్డది. నాకు దక్కకుంటే దగ్గర కానీ ప్రజలకు, పిల్లలకు, పెద్ద మనుషులకు దగ్గొద్ది అని హెచ్ఎండిఏ తోటి ఆక్షన్ చేస్తున్న వాళ్ళు పెట్టిండు. ఎట్లా ఆక్షన్ చేస్తారు పార్క్ ను? మీ బాధ్యత పార్క్ కట్టేది, పార్క్ లను ఆక్షన్ చేసేది కాదు. అది భూ కబ్జేదారు చేస్తారు. ప్రభుత్వమే భూ కబ్జేదారు అయిందా? కాదు. ఎట్టి పరిస్థితి పార్క్ ఉన్నది ఉంటది కూడా. మీ అందరికి తెలుసు, ఒక 3 సంవత్సరాల నుంచి మిత్రా హిల్స్ పార్క్ గురించి భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో పాటు నేను, మా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు పోరాడుతూ ఉన్నాం. సో దీంట్లో ఏమైందంటే దీని హిస్టరీ ఏంటంటే 2002లోనే అప్పట్లో ఉన్నటువంటి వైస్ చైర్మన్ కృష్ణారావు గారు ఎకరా 27 గుంటలు హెచ్ఎండిఏకి అప్పచెప్పడం జరిగింది. అప్పట్లో 2000 అంటే 25 సంవత్సరాల కింద. కాకపోతే ఏమైంది, అది ఇప్పుడు కేవలం 2000 గజాలకే కుదించిపోయింది. అంటే మిగతా అంతా కబ్జాలకు వెళ్ళిపోయింది. సో ఇది కూడా ఏంటంటే మేము దాన్ని కాపాడినాం. దాన్ని కొంతమంది వేరే డాక్యుమెంట్లు పట్టుకొచ్చి దాన్ని లాక్ వేయడం జరిగింది, అన్నీ వేయడం జరిగింది. సో మేము తర్వాత మరి నేను ఈ కాలనీ వాసులు అందరం కలిసి హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత నేను కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని పట్టుకొని ముఖ్యమంత్రి గారు కూడా